శ్రీకాకుళం నగరంలో రోటరీ కైలాస్ భూమి దగ్గర దుర్భర దయనీయ పరిస్థితులు, ప్రజలు పడుతున్న ఇక్కట్లు అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తెస్తోన్న సిక్కోలు చైతన్యం ప్రయత్నానికి వెంటనే అధికారులు స్పందించాలని విజ్ఞప్తి. గతంలో చనిపోతే 6 అడుగుల స్థలం మోయడానికి 4 మనుషులను సంపాదించుకోమని పెద్దలు చెప్పేవారు. ప్రస్తుత సమాజంలో మోయడానికి మనుషులు కరువయ్యారు. చివరకు శ్మశాన వాటికలు కూడా కబ్జాలకు గురైపోతున్నాయి. శ్రీకాకుళంలో చనిపోయిన వారికి కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు జరపడానికి కూడా అవకాశం లేక నానా తంటాలు పడుతున్నారు. రోటరీ కైలాస భూమి పూర్తిగా పాడే మరమ్మతులు చేస్తూ నిధుల కోసం తొంగి చూస్తోంది. పూర్తిగా దహన సంస్కారాలు నిలుపుదలయ్యింది. దుర్గంధ భూయిష్టంగా తప్పని పరిస్థితుల్లో ప్రక్కన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్య విషయం, 5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం క్రిమిటోరియం నిధులతో 30 లక్షల రూపాయలు వెచ్చించి విద్యుత్ దహన వాటికను శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో నిర్మాణం పూర్తి అయి కూడా వినియోగంలోనికి తేకపోవడానికి ఆంతర్యం అర్థం కావడం లేదు. ఎంత కోటీశ్వరుడైనా పేదవాడైనా చివరకు చేరేది అక్కడికే. అప్పుడు అధికారము, డబ్బు, దర్పం ఏవి మనతో రావు. కానీ చనిపోయిన వారికి తృప్తిగా దహన సంస్కార ప్రక్రియ జరపడానికి చేసిన నిర్మాణం పట్ల ఎందుకింత అలసత్వం, నిర్లక్ష్యం అని ప్రజలు చీత్కరిస్తున్నారు. మీరే చూడండి అధికారులారా, ప్రజాప్రతినిధులారా, వీడియోలో అక్కడ దుస్థితి, పరిస్థితి. వెంటనే వినియోగానికి తేవాలని సిక్కోలు చైతన్యం ప్రజల తరపున డిమాండ్ చేస్తోంది.